మహిళా సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 33% రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా రంగారెడ్డి జిల్లాలో సందడి నెలకొంది. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో హైత్ నగర్ లోని పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ మహిళా విద్యార్థులు రూపొందించిన 3D శాండ్ ఆర్ట్ మరియు రంగోలీ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు, ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన కళాకృతులను వారు తిలకించి వారి ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్లు కల్పించిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. గత 30 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మహిళల కళ నేడు సాకారమైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని, వారికి రాజకీయంగా పెద్దపీట వేయడం వల్ల దేశాభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. ఈ రిజర్వేషన్లు మహిళా లోకానికి ఒక గొప్ప వరం లాంటివని, దీనివల్ల నిర్ణయాధికారాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుందని నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పల్లవి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, మహిళా మోర్చా నాయకులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీందేరా బాయ్, నేను పెట్టిన తీసినప్పుడు మేడం మేడం అందరూ తర్వాత అట్లా లేదు. అందరూ ఎందుకు రండి ముందుకురా, ఫోటో కట్టుకొని తీస్తారు. అందరినీ రమ్మనండి దగ్గరికి. కొద్దిగా పిల్లల్ని ఆ బెలూన్స్ పట్టుకున్న వాళ్ళు అడుకోండి. కొద్దిగా వెంకపోయాలండి. అది ఒక నిజం కాబోతున్నటువంటి ఒక సందర్భంలో అందరికీ నేను అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తాను. నరేంద్ర మోదీ గారు ఒక ప్రయత్నంతో రేపు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా 33% మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. ఇది ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక విషయము, చారిత్రాత్మకమైన విషయం. మహిళలు ఈరోజు అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉన్నారు. బ్యాంకింగ్ రంగం అయితే, విద్యారంగం అయితే, ఈవెన్ స్పేస్ లో ఈరోజు మహిళలు పోతా ఉన్నారు. సునీత విలియమ్స్ పేరున్న అంతకుముందు చావ్లా పేరున్న కల్పన చావ్లా. సో మహిళలు అన్ని కూడా ఆపరేషన్ సింధులో కూడా మహిళలు ముందున్నారు. కాబట్టి మహిళలకు ఈరోజు పెద్దపీట వేసినటువంటి ఒక నరేంద్ర మోదీ గారికి 33% రిజర్వేషన్లు చట్టసభలో ఇచ్చి మహిళలకు సాధికారతతో పాటు వారి హక్కు, ఎందుకంటే 50% ఆఫ్ ది పాపులేషన్ ఇస్ ఉమెన్, దాంట్లో 33% మాత్రమే ఈరోజు ఇస్తా ఉన్నాము. అన్ని ఒక పార్టీలు గతంలో దీన్ని మాట్లాడినప్పుడు కూడా కేవలం మీరు నరేంద్ర మోదీ గారు దాన్ని రియాలిటీగా చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మహిళా లోకానికి ఇది ఒక పెద్ద వరం ఇది. కాబట్టి మీ చిన్నవాళ్ళు కాబట్టి మీ యొక్క సహకారం నరేంద్ర మోదీ గారికి ఉండాలి. పెద్దవారు అయితే వారి ఆశీర్వాదం ఉండాలి. మీ సహకారం నరేంద్ర మోదీ గారికి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ, మరి ఈ కార్యక్రమం ఈరోజు శిల్పారెడ్డి గారు నేతృత్వంలో మల్కా కొమరయ్య గారి యొక్క సౌజన్యంతో ఇక్కడ జరుగుతూ ఉన్నది. మరి బ్రహ్మాండంగా ముందు ఒక ఉసుకతోని, శాండ్ తోని ఈ యొక్క ఆర్ట్ చేశారు. ఈ ఆర్ట్ ని మనం సందర్శించి తర్వాత ఆ ఆర్ట్ ఏదైతే ఉన్నదో నరేంద్ర మోదీ గారి యొక్క
ప్రయత్నానికి వారు తీసుకుంటున్న ఈ యొక్క మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. ముందుగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇది చాలా దూరం ఉన్నప్పటికీ మా తెలంగాణ మహిళా మోర్చా నుంచి నరేంద్ర మోదీ గారు ఏదైతే ఈ రోజు లోక్సభలో రాజ్యసభలో బిల్ ని అనౌన్స్ చేయబోతున్నారో వారికి సంతోషం వ్యక్తం చేస్తూ ఈ రోజు పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇక్కడ 3D శాండ్ ఆర్ట్ ఒకటి వేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారికి డెడికేట్ చేస్తూ వేయడం జరుగుతుంది. కొన్ని రోజులుగా మీరు చూస్తున్నట్టు అయితే మేము స్కూటీ ర్యాలీలే కానీ, పాదయాత్రలే కానీ, సమ్మేళనాలే కానీ ఏర్పాటు చేసి వారికి మా కృతజ్ఞతలు మహిళల తరఫు నుంచి, యావత్ తెలంగాణ మహిళల తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే కొన్ని దశాబ్దాలు అయినాయి, కొన్ని డికేట్స్ మారినా కానీ ఎవ్వరూ కూడా ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఆమోదించడానికి ముందుకు రాలేదు, దాన్ని ప్రపోజ్ చేయడానికి కూడా ముందుకు రాలేదు. కానీ ఒకే ఒక దేశ ప్రధాని మా నరేంద్ర మోదీ గారు మహిళల గురించి ఆలోచించి వికసిత భారత్ మహిళల ద్వారా సాధ్యమవుతుందని ఏదైతే నమ్మి ఇప్పటి వరకు మాకు ఎన్నో పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేశారు. దాని ద్వారా ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ సాధ్యమైందని వారి నమ్మి ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేస్తూ ఉమెన్ లెడ్ గవర్నెన్స్ ద్వారా వికసిత భారత్ సాధ్యమవుతుందని మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. ముందుగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇది చాలా దూరం ఉన్నప్పటికీ మా తెలంగాణ మహిళా మోర్చా నుంచి నరేంద్ర మోదీ గారు ఏదైతే ఈ రోజు లోక్సభలో రాజ్యసభలో బిల్ ని అనౌన్స్ చేయబోతున్నారో వారికి సంతోషం వ్యక్తం చేస్తూ ఈ రోజు పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇక్కడ 3D శాండ్ ఆర్ట్ ఒకటి వేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారికి డెడికేట్ చేస్తూ వేయడం జరుగుతుంది. కొన్ని రోజులుగా మీరు చూస్తున్నట్టు అయితే మేము స్కూటీ ర్యాలీలే కానీ, పాదయాత్రలే కానీ, సమ్మేళనాలే కానీ ఏర్పాటు చేసి వారికి మా కృతజ్ఞతలు మహిళల తరఫు నుంచి, యావత్ తెలంగాణ మహిళల తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే కొన్ని దశాబ్దాలు అయినాయి, కొన్ని డికేట్స్ మారినా కానీ ఎవ్వరూ కూడా ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఆమోదించడానికి ముందుకు రాలేదు, దాన్ని ప్రపోజ్ చేయడానికి కూడా ముందుకు రాలేదు. కానీ ఒకే ఒక దేశ ప్రధాని మా నరేంద్ర మోదీ గారు మహిళల గురించి ఆలోచించి వికసిత భారత్ మహిళల ద్వారా సాధ్యమవుతుందని ఏదైతే నమ్మి ఇప్పటి వరకు మాకు ఎన్నో పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేశారు. దాని ద్వారా ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ సాధ్యమైందని వారి నమ్మి ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేస్తూ ఉమెన్ లెడ్ గవర్నెన్స్ ద్వారా వికసిత భారత్ సాధ్యమవుతుందని వారి నమ్మి మాకు ఈ రిజర్వేషన్ కల్పించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. తెలంగాణ మహిళలందరి తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే దీని ద్వారా జెన్జీ అమ్మాయిలు కానీ, కొత్త యువత బయటికి రావడం జరుగుతుంది. యువత ద్వారా రేపటి నాడు మన దేశం యువతతోనే నడవబోతుంది. కాబట్టి దీనికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, కొత్త వాళ్ళకి ఉత్సాహాన్ని ఇచ్చారు, కొత్త వాళ్ళకి అవకాశాలు వచ్చే దిశగా ఆలోచించేసే వాళ్ళు చేసే అంత విధంగా వారి ఈ చట్టాన్ని తీసుకొస్తున్నందుకు మొత్తం అందరూ తెలంగాణ మహిళా మోర్చా నుంచి, మా టీం నుంచి, యావత్ తెలంగాణ మహిళలందరి తరఫు నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. ముందుగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇది చాలా దూరం ఉన్నప్పటికీ మా తెలంగాణ మహిళా మోర్చా నుంచి నరేంద్ర మోదీ గారు ఏదైతే ఈ రోజు లోక్సభలో రాజ్యసభలో బిల్ ని అనౌన్స్ చేయబోతున్నారో వారికి సంతోషం వ్యక్తం చేస్తూ ఈ రోజు పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇక్కడ 3D శాండ్ ఆర్ట్ ఒకటి వేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారికి డెడికేట్ చేస్తూ వేయడం జరుగుతుంది. కొన్ని రోజులుగా మీరు చూస్తున్నట్టు అయితే మేము స్కూటీ ర్యాలీలే కానీ, పాదయాత్రలే కానీ, సమ్మేళనాలే కానీ ఏర్పాటు చేసి వారికి మా కృతజ్ఞతలు మహిళల తరఫు నుంచి, యావత్ తెలంగాణ మహిళల తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే కొన్ని దశాబ్దాలు అయినాయి, కొన్ని డికేట్స్ మారినా కానీ ఎవ్వరూ కూడా ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఆమోదించడానికి ముందుకు రాలేదు, దాన్ని ప్రపోజ్ చేయడానికి కూడా ముందుకు రాలేదు. కానీ ఒకే ఒక దేశ ప్రధాని మా నరేంద్ర మోదీ గారు మహిళల గురించి ఆలోచించి వికసిత భారత్ మహిళల ద్వారా సాధ్యమవుతుందని ఏదైతే నమ్మి ఇప్పటి వరకు మాకు ఎన్నో పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేశారు. దాని ద్వారా ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ సాధ్యమైందని వారి నమ్మి ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేస్తూ ఉమెన్ లెడ్ గవర్నెన్స్ ద్వారా వికసిత భారత్ సాధ్యమవుతుందని వారి నమ్మి మాకు ఈ రిజర్వేషన్ కల్పించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. తెలంగాణ మహిళలందరి తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే దీని ద్వారా జెన్జీ అమ్మాయిలు కానీ, కొత్త యువత బయటికి రావడం జరుగుతుంది. యువత ద్వారా రేపటి నాడు మన దేశం యువతతోనే నడవబోతుంది. కాబట్టి దీనికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, కొత్త వాళ్ళకి ఉత్సాహాన్ని ఇచ్చారు, కొత్త వాళ్ళకి అవకాశాలు వచ్చే దిశగా ఆలోచించేసే వాళ్ళు చేసే అంత విధంగా వారి ఈ చట్టాన్ని తీసుకొస్తున్నందుకు మొత్తం అందరూ తెలంగాణ మహిళా మోర్చా నుంచి, మా టీం నుంచి, యావత్ తెలంగాణ మహిళలందరి తరఫు నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. 30 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కళని నిజం చేసినందుకు నరేంద్ర మోదీ గారిని ఈరోజు తెలంగాణ తరఫు నుంచి, తెలంగాణ ప్రజల తరఫు నుంచి, తెలంగాణ మహిళల తరఫు నుంచి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, మరి పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్లో కుమరయ్య గారి యొక్క సౌజన్యంతో, శిల్పారెడ్డి గారి యొక్క ప్రయత్నంతో ఇక్కడ శాండ్ ఆర్ట్ అంటే ఉసికెతోని నరేంద్ర మోదీ గారికి ఈరోజు వారు చేసినటువంటి ఒక ధన్యవాదాలకు సంబంధించిన ఆర్ట్ ఒకటి ఉందో మోదీ గారిని, అదేవిధంగా ఆపరేషన్ సింధులో పాల్గొన్నటువంటి ఒక వారి యొక్క ఏదైతే ఆఫీసర్స్ ఉన్నారో వారి యొక్క బొమ్మతోని, డాక్టరు, అదేవిధంగా లాయరు ఆ బొమ్మతోని
ఈరోజు ఆ ఒక శాండ్ ఆర్ట్ని కూడా నరేంద్ర మోదీ గారికి ఇక్కడ అంకితం చేయడం జరిగింది. నేను ఈ యొక్క సందర్భంగా మరొకసారి రాష్ట్ర మహిళలందరికీ కూడా నేను 33% రిజర్వేషన్ వచ్చినందుకు శుభాకాంక్షలు అభినందిస్తున్నాను.